నీ లైఫ్లో ఎప్పుడైనా ఎవరినైనా నువ్వు ఇలా మారు, ఇలా మార్చుకో, లేదా ఇలా నువ్వు ఉండు, ఇలాంటి మాటలు ఎప్పుడైనా ఎవరి దగ్గర ఉపయోగించకు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం, నువ్వు నాకు నచ్చినట్టు ఇలా ఉండు, లేదంటే నాకు నచ్చినట్టు ఇలా నువ్వు మారు, లేదంటే నువ్వు ఇలా ఉండు, ఇలాంటి బట్టలు వేసుకో, ఇలాగా మాట్లాడు, ఇలా బిహేవ్ చేయి, ఇలా నీ లైఫ్ని క్రియేట్ చేసుకో అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అందులో పాజిటివ్గా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అంటే పాజిటివ్గానే అందరు చెప్పే ప్రయత్నం చేస్తారు ఇక్కడ. కాకపోతే అందులో మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఎవరు కూడా ఒక వ్యక్తిలాగా బిహేవ్ చెయ్యరు. ఒకళ్ళకి నచ్చినట్టు ఇంకొకళ్ళు ఉండరు. సో ప్రతి రిలేషన్స్లో ఈ రోజుల్లో సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నాకు నచ్చినట్టు ఉండు, నాకు నచ్చినట్టు బిహేవ్ చేయి, ఇలాంటి మాటలే, ఇలాంటి ప్రవర్తనలే చాలామంది ఒక రిలేషన్స్లో డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా మారాలి అనుకోవడమే చాలా పెద్ద తప్పు అది. ఎందుకంటున్నా అంటే, వాళ్ళ ప్రపంచం వాళ్ళకి అలా కనిపిస్తుంది. మన ప్రపంచం, మనం క్రియేట్ చేసుకున్న ఒక ప్రపంచం మనకు ఒకలా కనిపిస్తుంది. అలానే మనం ఉంటున్నాం. సో వాళ్ళకి అట్లా అనిపించవచ్చు, అది మనకి తప్పు అనిపించవచ్చు, అది రాంగ్ అని కూడా మనకు అనిపించవచ్చు కొన్ని సందర్భాల్లో. బట్ మనం ఒక వ్యక్తిని ఇలా ఉండు అనడం కూడా ఒక రైట్ వే కాని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అరే మంచిగా చెప్తారు, ఇట్లా నువ్వు మారు, ఇలా నువ్వు మార్చుకో అని. టైం వేస్ట్ నేను అంటున్నా. ఎందుకంటే చాలామంది అనొచ్చు, అలా ఎలా మనము చెప్పకుండా ఉంటాము, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పాలి, ఇలా మారు అని చెప్పాలి కొన్ని సందర్భాల్లో అని ప్రతి ఒక్కరు కూడా అనొచ్చు. నేనేమంటున్నా అంటే, మనం ఎంత మార్చాలి అని ఒక ప్రయత్నం చేసినా వాళ్ళ లైఫ్లో వాళ్ళు మారాలి అని వాళ్ళకు అనిపిస్తే తప్ప వాళ్ళు మారరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు బతికే తీరు వాళ్ళకి కరెక్ట్ అని వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళకి కరెక్ట్ అని వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు చేసే పని కరెక్ట్ అని వాళ్ళకి అనిపిస్తుంది. అది వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. అది కొంతమందికి నచ్చే విధంగా ఉండొచ్చు, కొంతమందికి నచ్చకపోవడం అయినా ఉండొచ్చు. బట్ వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అంతే. నిజానికి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళ జీవిత యొక్క సారాంశంలో మారే సందర్భాలు ఖచ్చితంగా వస్తాయి. అది వచ్చిన రోజున నువ్వు చెప్పినా చెప్పకున్నా ఖచ్చితంగా వాళ్ళ జీవితం అనేది మారుతుంది, వాళ్ళు మార్చుకుంటారు. జనరల్గా చాలామంది అంటారు కదా, మనుషులు మారాలి అని ఎంత చెప్పినా వాళ్ళ జీవితంలో కొన్ని పరిస్థితులు వాళ్ళని మార్చే విధంగా వచ్చిన రోజున వాళ్ళు మారిపోతారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది రిలేషన్స్లో ఇలా ఉండు, అలా ఉండు, ఇలా మారు అనే ఒక స్పేస్లో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. దానివల్ల డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు విడిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ ఎవరికి నచ్చినట్టు ఉండరు. ఒకవేళ నచ్చినట్టు ఉన్నా అది కొంతకాలం వరకే. ఆ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ యొక్క పర్సనాలిటీ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మొదలవుతుంది స్టోరీ. ఏ లైఫ్లో కావచ్చు, ఎవరి పర్సనల్ జీవితం కావచ్చు, ప్రొఫెషనల్ జీవితం కావచ్చు, ఎక్కడైనా వాళ్ళ జీవితంలో మారే సందర్భాలు వచ్చిన రోజున వాళ్ళు మారుతారు అనే విషయాన్ని తెలుసుకో. ముందు ఒక వ్యక్తి మన కంట్రోల్లో ఉండాలి, మన మాటలే వినాలి, మనకు నచ్చినట్టే వాళ్ళు మారాలి. ఇది ఒక డ్యామేజ్డ్ థింకింగ్ అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి మనకు సంబంధం లేదు, వాళ్ళ ఆలోచనలు మనకు తెలియవు, వాళ్ళ బిహేవియర్ మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అనేది అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని
నువ్వు ఇలా ఉండడానికి ట్రై చేయి, నేను ఇలా ఉండడానికి ట్రై చేస్తా, దానివల్ల ఒక రిలేషన్ బాగుంటుంది అని అండర్స్టాండింగ్తో వచ్చే మార్పు, అది వేరనమాట. అది వేరే సెక్షన్, అది వేరే థింకింగ్ ప్రాసెస్. అండర్స్టాండింగ్తో మారే రిలేషన్స్ అనేటివి వేరు. బట్ నువ్వు మారవు, వాళ్ళని మారు అని చెప్తున్నావు. నీ యొక్క లైఫ్ స్టైల్ నీకు నచ్చినట్టే ఉంటుంది, ఇంకొకరి లైఫ్ స్టైల్ని మార్చే ప్రయత్నం చేస్తావు. సో నేనేమంటున్నా అంటే, మనం ఎవరినైనా ఒక లవ్లో కానీ, రిలేషన్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మన యొక్క కుటుంబ సర్కిల్లో కావచ్చు, ఎక్కడైనా ఎవ్వరిక్కడ మారరు. ఒకవేళ మారుతున్నా అని చెప్తే నువ్వు నమ్మకు. మనం ముందు ఒకలాగా ఉంటారు, వెనకాల ఒకలా ఉంటారు, వాళ్ళ యొక్క ప్రపంచంలో ఇంకోలా ఉంటారు. నిజానికి మారాలి అనే ప్రతి మనిషిలో కలిగినప్పుడే మార్పు వస్తుంది. ఎవ్వరు కూడా ఇక్కడ పర్మనెంట్గా ఒకేలాగా ఉండరు, చేంజ్ అవుతూ ఉంటారు. మన మైండ్ సెట్, మన చుట్టూ ఉన్న వాళ్ళు మన కంట్రోల్లో ఉండాలి, లేదంటే మనలాగా ఆలోచించాలి, మనకు నచ్చినట్టు మారాలి అనుకునే దాంట్లోనే మనం తప్పుగా ఆలోచిస్తున్నాం. సో ప్రతి ఒక్కరి ప్రపంచం వేరుంటుంది. వాళ్ళు సృష్టించుకున్న ప్రపంచంలో వాళ్ళకు నచ్చినట్టే ఉంటారు. కాలం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మార్చే విధంగా కొన్ని సమస్యలు, సందర్భాలు వస్తూ ఉంటాయి. అది వచ్చిన రోజు మాటల్లో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, వాళ్ళ జీవితంలో కావచ్చు, ప్రతి సిచ్యువేషన్స్లో మార్పు వస్తుంది. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకో. వాళ్ళకు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మారిపోతారు. అనవసరంగా మనం అన్నెసెసరీ థింకింగ్ అనేది క్రియేట్ చేసుకొని ఒక రిలేషన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు.